అంతా విష్ణువే. ఆ విష్ణువే, ఆ జిష్ణువే ఆ అనేక రూపాలలో, అనేక విధాలుగా గురు రూపంలో కూడా వచ్చే దత్తాత్రేయుల వారు త్రిపుటి. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను నేనే. త్రయ అంటే ఆ బ్రహ్మను నేనే, ఆ విష్ణువును నేనే, ఆ శివుడును నేనే. ఆ త్రిరూపములతో త్రివిధములుగా తి అంటే ఆ త్రిమూర్తుల స్వరూపంగా సింబాలిక్‌గా అక్కడ మనకు ఆ దత్తాత్రేయుల వారు ఆ విధంగా కనపడేటట్టు పెడతారు చిత్రకారులు. అయినప్పటికీ ఏకం సత్ ఉన్నదొకటే సత్యము. మై డియర్ గాడ్స్, వి ఆర్ ఆల్ గాడ్స్. అహం బ్రహ్మాస్మి. ఈ నేను అనబడేవాడు దేవుడు. తత్వమసి నువ్వు దేవుడివే. సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మమయమే. ఉన్నదంతా దైవమయమే. ఉన్నదంతా దత్తమయమే. దిస్ ఈస్ ద వే టు అప్రోచ్ ద సెల్ఫ్. నీ స్వయాన్ని అది మూలం. నీ స్వయమే మూలం. నీ స్వయమే ఆధారం. అన్నిటికీ మూలం. ఆ స్వయమే ఆత్మ. ఆ స్వయమే ఆ శివుడు, ఆ విష్ణువు, ఆ బ్రహ్మ. అంతా నీలోనే ఉంది. బ్రహ్మవు అంటే ఏది కావాలంటే అది సృష్టించుకోగలిగే కెపాసిటీ నీకుంది నాయనా అని సింబాలిక్‌గా గుర్తు చేయటం. దాన్ని మరో రూపంలో చెప్తారు. బ్రహ్మ అంటే మనసు. హంస అంటే శ్వాస. శ్వాస మీద ధ్యాస పెడితే అంటే ఆ బ్రహ్మను తీసుకుపోయి శ్వాస వాహనం మీద కూర్చోబెడితే సత్యలోకంలోకి తీసుకువెళ్తుంది అంటారు. సత్యవాక్కులు పలుకుతుంది. అప్పటి వరకు అక్కర్లేని ఆలోచనలన్నీ ఆ బ్రహ్మ సృష్టించుకుంటూ కష్టాలు తెచ్చుకున్నాడు. ఇక్కడ అడ్రస్ తప్పి అటు ఇటు పరిగెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు. అంటే మనసు. చింత, 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 చింతలు పడుతూ ఉంది ఆ మనసు. ఆ మనసు యొక్క వైనాన్ని తెలియజేసేదే హంస. హంస మీద పెట్టు. హంసః అదే నేను. హంసః ఆత్మే నేను అని తెలుసుకునే విధంగా నువ్వు బ్రహ్మవి. మనసుతో సృష్టిస్తున్నావు. నీ ఆలోచనలతో సృష్టిస్తున్నావు. నీ ఆలోచనతో నువ్వు ఎదగాలి. ఈ భూమి మీద అనేక ఆవిష్కరణలన్నీ మనసు చేసే ఆలోచనల నుంచి పుట్టినాయి. ఒక నదికి వారధి కట్టాలన్నా ఒక మనిషి యొక్క ఆలోచన నుంచి, ఆలోచన అంటే ఆ బ్రహ్మ నుంచే, ఆ మనసు నుంచే, మనసు అంటే ఆ బ్రహ్మ. ఆ బ్రహ్మ నుంచే వచ్చినాయి నాయనా అని ఆ గురువు అదే పనిగా మనకు చెప్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకు చాలా అద్భుతమైన విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. కీప్ గోయింగ్ విత్ అవేర్‌నెస్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. బీ ఇన్ యువర్ గాడ్ స్టేట్. మీ దైవీ స్థితిలో స్థితమవ్వాలంటే సులువైన, సూక్ష్మమైన మార్గం శ్వాస మీద ధ్యాస. శ్వాస గమనింపు వలన నీతో నువ్వుంటావు. టేక్ డీప్ బ్రెత్. టేక్ డీప్ బ్రీత్ మై డియర్ ఫ్రెండ్స్. టేక్ డీప్ బ్రీత్. బీ విత్ యూ. నీతోనే నువ్వు ఉంటావు. నీ లోపలే నువ్వు ఉంటావు.
My dear friends, the divinity is within. There is no other way around. We are divine humans. అంటే మానవ దేహాలు ధరించిన దేవుళ్ళము. మరో రూపంలో చెప్పాలంటే మనమే దిగి వచ్చిన నరుడే నారాయణుడు అంటారు పత్రి సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఎరుకుతో ఉందాం. మై డియర్ గాడ్స్, మనమంతా ఇక్కడ కలుసుకున్నాము శ్రీ దత్తాత్రేయ జయంతి ధ్యానం సందర్భంగా మనం కలుసుకున్నాము. మనమంతా ప్రేమతో ఆహ్వానింపబడ్డాము. ఒక దివ్యమైన ఫ్యామిలీ లాగా, డివైన్ ఫ్యామిలీ. వి ఆర్ ఆల్ డివైన్ ఫ్యామిలీ. ఈ క్షణాన్ని ఈ శ్రీ దత్తాత్రేయుల వారి జయంతి రోజున ఆనందిద్దాము ఈ పవిత్ర వర్తమాన క్షణాన్ని. సో టేక్ డీప్ బ్రెత్. బీ విత్ యూ. శ్వాసను గాఢంగా లోపలికి తీసుకోండి. మీతో మీరుండండి. మీ హృదయాన్ని ఓపెన్గా పెట్టండి. ఈ ఆలోచనలు లేకుండా హాయిగా ఉండండి. టు బీ విత్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీతో మీరు ఉండండి. అప్పుడు మీ లోపల, మీ హృదయంలో మీరు వికసితమైన హృదయంలాగా, వికసిత పుష్పంలాగా అవుతారు. డివైన్ మెలోడీలో ఉంటారు. యు హ్యావ్ ఏ డివైన్ బాడీ. దివ్య శరీరదారులు మీరు. స్పిరిచువల్ బాడీ, ఆధ్యాత్మిక శరీరదారులు. మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చాము? మనతో మనం ఉండడానికి వచ్చాము. ఈ ధ్యానంలోకి ఎందుకు వచ్చాము? మనతో మనం ఉండడానికి వచ్చాం. బీ విత్ యూ. మనతో మనం ఉండనప్పుడు దూరంగా, మన నుంచి మనం దూరంగా, మన లోపల ఉన్న దివ్యత్వం నుంచి దూరంగా, మరిచిపోయిన దివ్యత్వంతో మనమెవరమో, మనమే ఆ దేవుళ్ళమన్న సంగతి మరిచిపోయిన ఆ దివ్యత్వంతో మనం అనేక జన్మల నుంచి ఆరాటపడుతూ వచ్చాము. మై డియర్ ఫ్రెండ్స్, వి ఆర్ డివైన్ ఫ్యామిలీస్. దివ్య కుటుంబము ఉంది. డివైన్ ఫ్యామిలీ. మనం మరో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కోసమే గురువులు, సద్గురువులు, జగద్గురువులు, పరమగురు మండలి ఈ పౌర్ణమి రోజున ఉంటారు. ఇది పౌర్ణమి రోజు. ఈ పౌర్ణమి రోజు ధ్యానం, ఆ గురువు జయంతి రోజు ఆ వైబ్రేషన్స్ సాక్షాత్తు ఆ గురువే మన వద్దకు వచ్చిన రోజు. మై డియర్ గాడ్స్, గురువు లేక గురుతటులు కలుగును, అర్జునకైన వాని అబ్బకైనా, తాళపు చెవి లేక తలుపులెట్లుడును, విశ్వదాభిరామి నరవేమ అని యోగి వేమన చెప్పినట్టుగా
మనం ఒక గొప్ప ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. ఇదేమి సుదూర తీరం కాదు, సుదూర ప్రయాణం కాదు. జస్ట్ యూటర్న్. బయటికి వెళ్ళేది లోపలికి తిరగండి, వెనక్కి తిరగండి చాలు. వన్ స్టెప్ ఈజ్ లాస్ట్ స్టెప్. దట్ ఈజ్ మెడిటేషన్. స్టక్ అవ్వద్దు, ఎక్కడ ఇరుక్కోవద్దు. మై డియర్ ఫ్రెండ్స్, ఏవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఇబ్బంది పెట్టే క్షణాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వీఆర్ క్రియేటర్స్, వీఆర్ గాడ్స్. ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ దేర్ రోల్. ఈ జన్మ అనేది జస్ట్ మియర్ యాక్టింగ్. వీఆర్ కంటిన్యూయింగ్. ఈ నాటకంలో మనము నటించడం కోసమే వచ్చాము. మనం ఎంతో సాహసంతో మనల్ని మరిచి మన నుంచి మనం దూరంగా వెళ్ళిపోయాము. మన ఇంటి నుంచి మనం దూరంగా వెళ్ళిపోయాము. తిరిగి కమ్ బ్యాక్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్. ఇట్స్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. స్టాప్ ద చర్చ్. ఎదుగుట ఆపండి, లోపలికి రండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, మన లోపల అంతర్గతంగా అనేక మార్పులు సంభవించడం కోసం మనం ఇక్కడ హాజరైనాము. మీ స్వీయ చైతన్యంలో ఓన్ కాన్షియస్నెస్ ఆఫ్ పవర్ బ్రింగ్స్ కాన్షియస్నెస్. Consciousness of health brings health. Consciousness of happiness brings happiness. Abundance, consciousness of abundance. You can shift your consciousness within your own consciousness. దేని మీద దృష్టి పెడితే అది నీ వద్దకు వస్తుంది. దృష్టి నిలిపినే నీ దేవుడు దిగవచ్చు. మనల్ని నిరోధించే అనేక అవరోధాలన్నీ మనం నిర్మించుకున్నాము, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఒక పిల్లవాడు తండ్రి మాట వింటలేదు అంటే తండ్రి తను నమ్మిన, తను ఆలోచించిన తన విధానాలే ఆ పిల్లవాడికి చెప్పాలని చూస్తాడు అనుకుందాం. అవి లిమిటేషన్స్ లేయర్స్ అవుతాయి. అంటే తాను తన జీవితంలో అనుభవం పొందటానికి కోసమే వాడు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకోసం ఈ అధిగమించడం కోసం, ఈ పరిమితులను అధిగమించడం కోసం, తను తాను ఉద్ధరించుకోవడం కోసం, తనను తాను సరైన దిశ వైపుకి నడిపించుకోవడం కోసం వచ్చాడు. మై డియర్ ఫ్రెండ్స్, బీ విత్ యూ, బీ అలర్ట్ విత్ యూ. మీతో మీరుండండి. టేక్ డీప్ బ్రీత్. మీతో మీరుండండి. మై డియర్ ఫ్రెండ్స్, బీ విత్ యూ. శ్వాస
నువ్వు లోపలికి డీప్ బ్రీత్, స్లోలీ అండ్ డీప్లీ. Slowly take deep breath, slowly and deeply. శ్వాస లేనే కా సమయ్ ఔరు బడావో. శ్వాస తీసుకునే సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. దట్ ఈస్ ద గేమ్. We remain strongly present with you. You are with you. When we are with you, అంటే శ్వాస గమనింపు వలన నీతోను ఉంటే you know that everybody is with you. Everyone is with you. పౌర్ణమి రోజు గురువులు సద్గురువులు సద్గురువులు జగద్గురువులు పరమ గురువులు సమస్త గురు మండలి అంతా కూడా గమనిస్తూ ఉంటారు. మనం ఏ విధంగా అప్లిఫ్ట్ అవుతున్నాము, ఉన్నత వైపుకి ప్రయాణం చేస్తున్నాము అన్న విషయాన్ని. దే విల్ బీ విత్ అస్. మనతో పాటే ఉన్నారు ఆ గురువులు, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్, వాకింగ్ బిసైడ్ యూ ఆన్ యువర్ డే టు డే జర్నీ. నిత్య జీవితంలో అడుగడుగున ఆ ఇన్విజిబుల్ హెల్పర్స్ ఉన్నారు, సహాయకులు ఉన్నారు. మనం ఎదగడం పరిణామక్రమం, మన స్వయాన్ని మనం గుర్తించటం, యువర్ గాడ్స్ అన్న విషయం చెప్పడానికి, హెల్ప్ చేయడానికి, డీపర్ లెవెల్లో అవగాహన స్థితిని పెంపొందించడానికి ఎవరు నీవు అన్న ప్రశ్నతో ప్రారంభమై అహమాస్మి, అహం దైవాస్మి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ. ఇవి అభ్యాసం చేయడానికే ఈ గురు జయంతిని మనం ఉపయోగించుకుందాం. సో బీ విత్ యూ అండ్ బీ హ్యాపీ విత్ యూ. మీతో మీరు ఉండండి, హాయిగా ఉండండి, ఎరుగుతూ ఉండండి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. ఆ గురువు యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరిద్దాము. బీ అలర్ట్ అండ్ బీ అవేర్ with you, my dear friends. Keep going with awareness.
దత్తాత్రేయ ముని అనే అంశం మీద మాట్లాడుకుందాం. ధ్యానంలోనే ఉండండి, ఎరుకుతూ ఉండండి, అవేర్గా ఉండండి. ముని అంటే మౌని. మౌనం అంటే వాక్కు మౌనం అన్నమాట. మహాముని అంటే చిత్తవృత్తి రహితమైన వాడన్నమాట. ముని అంటే మౌనంగా ఉన్నవాడిని ముని అంటాం. వాక్కు మౌనం అంటే నోట్లో ఏ మాట మాట్లాడకుండా గమ్మున కూర్చోవటం. మహాముని అంటే స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ ఫస్ట్. మహాముని ఎవరయ్యా అంటే తన లోపల తను మాట్లాడుకోకుండా ఇంటర్నల్ టాకింగ్ అంటే ఆ థాట్ ఫ్లో లేకుండా చిత్తవృత్తి నిరోధమైన వాడే మహాముని. స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ ఫస్ట్, దెన్ ఓన్లీ యు నో ద పవర్ ఆఫ్ సైలెన్స్. అత్రి, ఆ ప్లస్ త్రీ అంటే అత్రి, త్రిగుణాలు దాటినవాడు. అంటే త్రిగుణాలలో మునిగితే త్రిగుణాత్మకులమవుతాము. రైట్? ఆ ప్లస్ త్రీ త్రిగుణాలు, తమోగుణ, రజోగుణ, సత్వగుణ. అత్రి కాని వాళ్ళు అంటే త్రిగుణాలలో మునిగి తేలే త్రిగుణాత్మకులు. ఆ ప్లస్ త్రీ అంటే త్రిగుణాలను దాటినవాడు. త్రిగుణాలను దాటని వాళ్ళు అంటే ఏంటి? అత్రి కాని వాడు. ఆ ప్లస్ త్రీ అంటే త్రిగుణాలను దాటిన వాళ్ళు. అత్రి కాని వాళ్ళు ఎవరు? త్రిగుణాలలో మునిగి తేలేవాళ్ళు. తమకన్నా ఎక్కువగా ఖండబలం, దేహ సౌందర్యం, అధికారాలు, పదవులు, చదువులు, సంస్కారాలు ఉన్నవారి పట్ల అసూయతో, ద్వేషాలతో ఉండటం సర్వసామాన్యం. అయితే త్రిగుణాలు దాటి ఆత్మపరంగా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అసూయ ఉండవచ్చు. ఉదాహరణకి విశ్వామిత్రుడులాగా తాను రాజర్షిని మాత్రమే అని, మరొకరు బ్రహ్మర్షి అని. మనిషికి చివరిగా ఆధ్యాత్మిక అసూయ కూడా ఉండకూడదు. విశ్వామిత్రుడిలాగా ఏమైంది? తను ఏమనుకున్నాడు విశ్వామిత్రుడు? తాను రాజు ఋషినే, మరొకరేమో బ్రహ్మర్షి అయ్యారు అని అనుకున్నాడు. అంటే ఈ ఆధ్యాత్మిక అసూయ కూడా ఉండకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలి. మనిషికి చివరిగా ఆధ్యాత్మిక అసూయ కూడా ఉండరాదు అంటే అత్రి మహామునిగా అయిన అనసూయతో కాపురం చేయాల్సి ఉంటుంది. అత్రి మహామునికి భార్య ఎవరు? అనసూయ. అసూయ లేనిది, అసూయ లేని స్థితి అనసూయ. అప్పుడే అంత దత్తమవుతుంది, సిద్ధులన్నీ వస్తాయి. అలా అష్టసిద్ధులన్నీ దత్తమైన స్థితే దత్తాత్రేయ స్థితి. దీన్ని మరొక కోణంలో జీసస్ ఏం చెప్పారంటే, దేవుని రాజ్యం చేరి ఆ సత్యములో, ఆ ధర్మములో వసించు, అప్పుడే నీ దగ్గరికే అన్నీ చేర్చబడతాయి అని. దేవుని రాజ్యంలో చేరడం అంటే అత్రి మహాముని అవడం. అత్రి మహాముని అంటే త్రిగుణాలను దాటినవాడు. మహాముని అంటే లోపల ఏ ఆలోచనలు లేనటువంటి స్థితిలో ఉన్నవాడు. స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ అంటే లోపల మాట్లాడుకోకుండా గమ్మున ఉన్నవాడు. పైకి నోరు విప్పకుండాను, లోపల అంతర్మౌనము, బాహ్య మౌనము, అంతర్మౌనం పాటించినవాడు అత్రి మహాముని అవటం. ఆ సత్యములో, ఆ ధర్మంలో ఉండటం అంటే అనసూయతో ఉండటం. వారు ఎక్కువ సాధించారు, వారికి ఎక్కువ అనుభవాలు వచ్చాయి, నాకు రాలేదు అన్న అసూయ ఉండకూడదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి అంతవరకే. అప్పుడు నీ దగ్గరికి అన్నీ చేర్చబడతాయి. అదే దత్తాత్రేయ స్థితి. ఆ దత్తాత్రేయ స్థితి మనలోనే ఉంది. మనం తెచ్చుకోవాలి. ఆ దత్తాత్రేయుల జయంతి రోజున
ధ్యానం అంటే ఆ స్థితి మనము చేరుకోవాలి, వారిలా మనం అవ్వాలి. త్రిగుణాలు దాటి నిర్గుణంతో సహా, త్రిగుణాలలో నిర్గుణం కూడా ఉంది. అంటే త్రిగుణాలలో నిర్గుణం లేదు. 3 గుణాలేంటి? తమోగుణ, రజోగుణ, సత్వగుణ. ఆ 3 గుణాలను అంటే గుణాలను దాటితే ఏమొస్తుంది? నిర్గుణం వస్తుంది. నిర్గుణంతో అనసూయ అంటే అసూయ లేనటువంటి స్థితిలో స్థితమైనప్పుడే సర్వసిద్ధులు దత్తమవుతాయి. దత్తాత్రేయుడు సర్వసిద్ధులను దత్తం చేసుకున్నవాడవుతాడు. అది అక్కడున్న విశేషం మై డియర్ ఫ్రెండ్స్. సో మనం మళ్ళీ తిరిగి శ్వాసను గమనిస్తూ హాయిగా ఉందాం. మరి కాసేపు మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ సత్యవాకులు వింటూ మళ్ళీ ధ్యానంలోకి వెళ్దాం.